ఇప్పుడు సపోజ్ ఈ 1లో 28 అని ఒక నెంబర్ ఉందమ్మా, దాన్ని ఏం రాస్తారంటే బుక్స్ ఏం రాసినాయి అంటే వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. 28 ఈజ్ ద వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి రాశాడు. అటని 28 పుడితే తప్పు కాదమ్మా, 28 పుడితే తప్పు కాదు. 28లో పేరు పెట్టుకున్నా 28లో ఏదైనా పని చేస్తే తప్పు. అర్థమైందమ్మా? ఇక్కడ నా పాయింట్ అర్థం చేసుకోండి. మనం పుట్టిన డేట్ మన మీద అది మనకెప్పుడు పాజిటివ్నే, ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది కాబట్టి. మరి ఏంది మరి నెగిటివ్ అంటే అదే 28లో పేరు పెట్టుకోకూడదు, అదనమాట. ఇక్కడ అదే ఆలోచించుకొని చేసుకోవాలి. సో 10 నంబర్లు కొడితే టోటల్ నంబరు మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు కానీ మీ డెస్టినీకి తగ్గట్టు కానీ వస్తే సరిపోతుంది. అంతేగాని ఫలానా ప్లేస్లో ఫలానా ఉండాలి, ఫలానా ప్లేస్లో ఫలానా ఉండాలని చూడాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో మరి ఏం చెబుతున్నారంటే 1వ ప్లేస్లో ఫలానా నంబర్ ఉండాలి, లేకపోతే విధ్వంసం జరిగిపోయిందండి. విధ్వంసం జరగడానికి మనం ఏం ఇరాక్ యుద్ధంలో ఏమి లేవు కదమ్మా. అంటే 4 నెంబర్ తీసుకోగానే విధ్వంసాలు జరిగిపోతాయి అమ్మా. ఏదో జనరల్గా మంచి చెడు నడుస్తూ ఉండిద్దే కానీ విధ్వంసాలు జరిగిపోవటం, ఏదో అంత కూలిపోవటం ఏం జరగవమ్మా. ఎవరు భయపడాల్సిన పని లేదు. చక్కగా టోటల్ నంబర్ మంచి నంబర్ తీసుకుంటే సరిపోతుంది. లేదు ఈ నంబర్ ఇది ఉంటేనే జరిగిద్ది లేదా విధ్వంసం జరిగిద్ది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ గరిపాటి నరసింహరావు గారిని కలవాలి. ఆయన అయితే నిర్మా సోప్ వేసి పైనుంచి కింద దాకా బాగా కడుగుతాడు కాబట్టి అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. కాబట్టి అలాంటిది ఏం లేదు. టోటల్గా మంచి నంబర్ తీసుకుంటే బెస్ట్. నమస్కారం.